ప్రస్తుతం మనం ఉన్నది కుమ్మెర గ్రామం. శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వాముల వారి దేవస్థానం. ఈ గ్రామము నాగర్ కర్నూలు జిల్లా నాగర్ పట్టణానికి సమీపంలో ఉంటుంది. సుమారు ఒక 10 కిలోమీటర్లు. సరిగ్గా వారం రోజుల కింద ఈ ప్రదేశంలోనే సరిగ్గా నాకు ఎదురుగా ఉన్నది దేవాలయము, మల్లికార్జున స్వామి దేవస్థానం. ఆ దేవాలయం మెట్లు ప్రారంభంలోనే ఒక టెంకాయలు కొట్టే స్థలం, చిన్న గది ఉన్నది. ఆ గది పైకి అక్కడి నుంచి వెళ్ళేందుకోసమై 100 రూపాయల టికెట్ ధర అని, దానికి చట్టబద్ధత లేదు అని. సరే, ఆ చర్చ ఒకటి ఉన్నది. ఒక పసికందు ప్రాణాలు కోల్పోవడానికి, దళిత మహిళల పైన దాడికి కేంద్ర స్థలమైన స్థానం అది. ఈ వారం రోజుల కాలంలో అధికారులు, అనధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ ప్రదేశానికి వస్తూ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. సరిగ్గా ఇక్కడ నేను నిలబడ్డ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి చూస్తే కనుక ఇవాళ పచ్చగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి ఒక 10 సంవత్సరాలకు అవతల ఈ ప్రాంతం అంతా ఈ జాతర సమయానికి బీడుగా ఉండేది. ఆ కొండపైన చెట్లు ఎట్లా ఆకురాలిపోయి ఉన్నాయో, ఇక్కడ పొలాలు కూడా పంట రహితంగా ఉండేది. పచ్చదనం కనబడేది కాదు. ఎందుకు అంటే ఇక్కడ కరువు ఉన్న ప్రాంతం, ఇక్కడ నీళ్లు లేని ప్రాంతం ఒకప్పుడు. ఇవాళ దృశ్యం మారింది. సరిగ్గా ఈ మల్లికార్జున స్వామి దేవస్థానం గుట్టపైన దానికి ఎదురుగుండా ఉన్నది వట్టెం రిజర్వాయర్. ఈ వట్టెం రిజర్వాయర్ నీళ్లు తీసుకోవడానికి పంప్ హౌస్ కూడా గుట్ట అవతలనే ఉన్నది. అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇది ఈ ప్రాంతానికి సంబంధించిన మన ముందు కనబడుతున్న దృశ్యాలు ఇవి. ఇక్కడికి వచ్చేవారందరూ కూడా, జాతరకు వచ్చేవారు ప్రధానంగా అసలే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఇది. వెనుకబడిన ప్రాంతంలో వ్యవసాయము ఇప్పుడు ఇట్లా ఉంది, కానీ ఒకప్పుడు ఆ మాత్రం కూడా లేదు. ఇందులో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు, ఈ జాతరకు వచ్చే వాళ్ళలో బీసీలు, ఎస్సీలు 99.9% వాళ్ళే ఈ జాతరకు వస్తారు. వాస్తవానికి వ్యవసాయ కులాల వాళ్ళు, వ్యవసాయంలో ఉన్న వాళ్ళు రెడ్లు ఆ రోజుల్లో ఎక్కువ మంది. మధ్యతరగతి అంటే కూడా రెడ్లే అప్పట్లో. వారిని ఇక్కడ పటేల్ అని, రెడ్డి అని, కొందరిని దొర అని కూడా సంబోధిస్తారు. ఒక 30-40 ఏళ్ళ కింద ఈ తరహా ఘటన ఇక్కడ ఈ జాతరలో జరగలేదు. ఈ స్వామివారి దగ్గర అసలే జరగలేదు. కానీ మొన్న జరిగిన సంఘటన, అంటే వారం రోజుల కింద జరిగిన ఒకానొక సంఘటన, దాన్ని బయటికి తీసుకొచ్చిన వారు, దాని గురించి బయటి ప్రపంచానికి బలంగా వినిపించిన వారు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహారాజ్. వారు మాట్లాడిన తర్వాత వివిధ సంఘాల నాయకులు ఇక్కడికి రావడం, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ ఇష్యూను మరింత వివిధ మీడియాలు, వివిధ భాషల మీడియాలోకి వచ్చే విధంగా చేసి సమస్యను ఒక చర్చనీయాంశం చేయగలిగినారు. మరి సమస్య కేవలము ఒక పసికందు మరణము, 2 దళిత మహిళల పైన దాడి, లేదా ఈ చాతుర్వర్ణ కుల వ్యవస్థలో అత్యంత కింద ఉన్నవారు, అతిశూద్రులైనటువంటి వాళ్ళు మురికి బట్టలను మల్లెపూల్లాగా చేసేవారిపైన పైకులం దాడి చేసింది. అంటే ఆ కులానికి సంబంధించిన వ్యక్తుల దాడి, మొత్తం వారికి ఆపాదించడం కాదు ఇక్కడ ఉద్దేశం, కానీ వారు చేసిన దాడి ఇది. ఈ దాడి కేవలము ఒక మనిషి మరో మనిషి పైన చేసిన దాడినా, లేదా ఒక కుల అహంకారము అత్యంత బలహీనులపైన చేసిన కండ కాబరపు చర్యన ఏమిటి అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన చర్చల్లో చాలా బలంగా వినబడింది.